హాయ్ నమస్తే. నేను మీ రాథోడ్. మీరు కొత్తగా ప్లాట్ కొంటున్నారా? అయితే ఈ ఒక్క నంబర్ మీ లైఫ్ సేవింగ్‌ని కాపాడుతుంది. అదే ఎల్‌పి నంబర్, లేఅవుట్ పర్మిషన్ నంబర్. ఏదైనా ఖాళీ స్థలాన్ని ప్లాట్‌గా విభజించినప్పుడు ప్రభుత్వ సంస్థలైన హెచ్ఎండిఏ, డీటీసీపీ, లోకల్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఇచ్చే అప్రూవల్ నంబరే ఈ ఎల్‌పి నంబర్. అయితే ఈ ఎల్‌పి నంబర్ వల్ల ప్రయోజనం ఏంటి? అంటే ఏ వ్యక్తి అయినా ప్లాట్ కొన్నప్పుడు ఆ వ్యక్తికి ఈ ప్రభుత్వ అధికారిక సంస్థ గుర్తించింది అని అర్థమవుతుంది. అలాగే బ్యాంక్ లోన్ సులభతరం అవుతుంది. అమ్యూనిటీస్ ఆ వెంచర్‌లో పార్కు, రోడ్డు, కరెంటు, వాటరు, డ్రైనేజ్ సిస్టమ్ కోసము స్థలాన్ని వదిలేసినట్టు మనకు గ్యారంటీ ఉంటుంది. అలాగే భవిష్యత్తులో ప్లాటు రీసేల్ చేయడానికి, అక్కడ ఇల్లు కట్టుకునేందుకు చట్టపరమైన చిక్కులు ఎలాంటివి రావనే అర్థం మనకు కనబడుతుంది. అయితే ఈ ఎల్‌పి నంబర్ ఆన్‌లైన్‌లో ఎలా చెక్ చేయాలి? ఆన్‌లైన్‌లో ఆహ్, ఆ ప్లాటు ఏ అథారిటీ కింద ఉందో ఫస్ట్ గుర్తించాలి. ఇఫ్ కేసు అది హెచ్ఎండిఏ కిందికి వస్తే hmda.gov.in, అలాగే డీటీసీపీలో వస్తే ddcp.telangana.gov.in మీ ఎల్‌పి నంబర్‌ని ఎంటర్ చేస్తే అక్కడ ఎల్‌పి నంబర్ మ్యాపు అలాగే వివరాలు కనబడతాయి. అక్కడ ఆ వెంచర్ ఓనర్‌ని అడిగి మీ ఫిజికల్ కాపీ తీసుకోవడం మంచిది. ఆ ఫిజికల్ కాపీలో సీలు అలాగే సంతకం ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఇంకొక క్లారిటీ, ఎల్‌పి నంబర్, ఎల్ఆర్ఎస్, టీఎల్‌పి నంబర్‌కి మధ్య తేడా చూసుకోవాలి. ఎల్‌పి నంబర్ అనేది ఫైనల్ అప్రూవల్ లేఅవుట్ అది. టీఎల్‌పి అనేది టెంపరరీ లేఅవుట్ పర్మిషన్. అది భవిష్యత్తులో ఫైనల్ అవ్వచ్చు, కాకపోవచ్చు, ఏమైనా చేంజెస్ కావచ్చు. అయితే ఎల్ఆర్ఎస్ అనేది పాత లేఅవుట్‌కు రెగ్యులరేషన్‌కు ఇచ్చిన స్కీమ్ అది. అయితే మీరు తక్కువ ధరకు ప్లాట్ దొరుకుతుందని ఎల్‌పి నంబర్ లేని ప్లాట్ కొనడం వల్ల మీరు రేపటి నాడు రిజిస్ట్రేషన్ చిక్కులు రావచ్చు. అది రీసేల్ కాకపోవచ్చు. కాబట్టి ఎల్‌పి నంబర్ ఉన్న ప్లాట్ కొనడం వల్ల మీ మీ ఇన్వెస్ట్‌మెంట్ మీ భద్రతను కాపాడుతుంది. థాంక్ యూ.